భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగం 17వ అధ్యాయం. అర్జునుడు: కృష్ణ, శాస్త్రవిధిని మీరిన శ్రద్ధతో పూజించేవారు సాత్వికుల, రాజసుల, తామసుల? వీరి ఆచరణ ఎలాంటిది? కృష్ణుడు: పూర్వజన్మల కర్మల వలన జీవులకు సాత్విక, రాజస, తామస శ్రద్ధలు ఏర్పడతాయి. స్వభావంచే శ్రద్ధ పుడుతుంది. శ్రద్ధ లేనివాడు ఎవరూ ఉండరు. శ్రద్ధ ఎలాంటిదైతే వారు అలాంటి వారే అవుతారు. సాత్వికులు దేవతలని, రాజసులు రాక్షసులని, తామసులు భూత ప్రేతాలని పూజిస్తారు. శాస్త్ర నిషిద్ధమైన తపస్సును, దారుణ కర్మలను చేసేవాళ్ళు, దంభం, అహంకారంతో శరీరాన్ని, ఇంద్రియాలను, అంతర్యామినైన నన్ను బాధించేవారు అసుర స్వభావం గలవారు. ఆహార, యజ్ఞ, తపస్సు, దానాలు కూడా గుణాలను బట్టే ఉంటాయి. ఆయస్సును, ఉత్సాహాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని వృద్ధి చేస్తూ రుచి కలిగి చమురుతో కూడి పుష్టిని కలిగించు ఆహారం సాత్వికాహారం. చేదు, పులుపు, ఉప్పు, అతివేడి, కారం, ఎండిపోయినవి, దాహం కలిగించినవి రాజసాహారాలు. ఇవి కాలక్రమంలో దుఃఖాన్ని, రోగాలను, చింతని కలిగిస్తాయి. చద్దిది, సారహీనము, దుర్వాసన కలది, పాచిపోయినది, ఎంగిలిది, అపవిత్రమైనది అయిన ఆహారం తామసము. శాస్త్రబద్ధంగా ఫలాపేక్ష లేక చేసేది సాత్విక యజ్ఞం. ఫలాపేక్షతో పేరు కోసం, గొప్పను చాటుకోవడం కోసం చేసేది రాజస యజ్ఞం. శాస్త్రవిధి, అన్నదానం, మంత్రం, దక్షిణ, శ్రద్ధ లేకుండా చేసేది తామస యజ్ఞం. దేవతలను, పెద్దలను, గురువులను, బ్రహ్మవేత్తలను పూజించడం, శుచి, సరళత్వం, బ్రహ్మచర్యం, అహింస, శరీరంతో చేయు తపస్సు, బాధ కలిగించని సత్యమైన ప్రియమైన మాటలు, వేదాభ్యాసం, మాటలచే చేయు తపస్సు, నిశ్చల మనస్సు, మృదుత్వం, మౌనం, మనఃశుద్ధి కలిగి ఉండడం, మనసుతో చేయు తపస్సు, ఫలాపేక్ష రహితం, నిశ్చల మనస్సు, శ్రద్ధతో చేయు తపస్సు, సాత్వికం, కీర్తి ప్రతిష్టల ఆశతో గొప్పను ప్రదర్శిస్తూ చేయు తపస్సు రాజసికం. దీని ఫలితం కూడా అల్పమే. పరులకు హాని కలిగించు ఉద్దేశంతో తనను తాను హింసించుకుంటూ మూర్ఖపు పట్టుదలతో చేయు తపస్సు తామసికం. పుణ్యస్థలాలలో దానం, పాత్రతను బట్టి దానం, తనకు సహాయపడలేని వారికి దానం చేయడం సాత్వికం. ఉపకారం ఆశించి ప్రతిఫలం కోరుతూ, కష్టపడుతూ అయినా చేసే దానం రాజస దానం. అపాత్ర దానం, అగౌరవం చేసే దానం తామస దానం. ఓం తత్సత్ అనే 3 సంకేత పదాలు బ్రహ్మజ్ఞతకు సాధనాలు. వాటి వల్లనే వేదాలు, యజ్ఞాలు, బ్రాహ్మణులు కల్పించడం జరిగింది. అందుచేతనే యజ్ఞ, దాన, తపో కర్మలన్నీ ఓంకారపూర్వకంగానే చేస్తారు. మోక్షం కోరేవారు ప్రయోజనం కోరకుండా చేసే యాగ, దాన, తపోకర్మలన్నీ తత్శబ్దంతే చేయబడుతున్నాయి. శబ్దంచే. సత్ శబ్దమునకు ఉనికి, శ్రేష్టము అని అర్థం. నిశ్చల నిష్ఠ, పరమాత్మను గూర్చి చేసే అన్ని కర్మలు కూడా సత్ అనే చెప్పబడుతున్నాయి. శ్రద్ధ లేకుండా ఏమి చేసినా అసత్ అనే చెప్పబడుతాయి. వాటి వలన ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.